హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2005లో శేఖర్ సూరి దర్శకత్వంలో విడుదలైన మిస్టరీ సినిమా ఏ ఫిల్మ్ బై అరవింద్ సినిమా గుర్తుంది కదా. ఆ విశేషాలు మీకోసం. ఈ సినిమా కథలోకి వెళ్తే చిన్ననాటి స్నేహితులైన అరవింద్, రిషి సినిమా రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కలలు కంటుంటారు. వారికి అవకాశం వచ్చి రిషి కథానాయకుడిగా, అరవింద్ దర్శకుడిగా 2 విజయవంతమైన చిత్రాలు రూపొందిస్తారు. మూడో సినిమా కోసం కొత్త కథ, కొత్త రచయితల కోసం అన్వేషిస్తూ అనేక మంది రచయితలను పురమాయిస్తారు. అలా ఎంపికైన కథల్లో అరవింద్ ఒక కొత్త రచయిత రాసిన కథ ఆసక్తిగా అనిపించడంతో దానిని పరిశీలిస్తుండగా అతని సహాయ దర్శకుడు ఒకరు ఆ పేపర్ల మీద ఇంకు ఒలికిస్తాడు. అంతటితో చదవడం ఆపి అరవింద్ తన స్నేహితుడు రిషితో కలిసి రోడ్డు మీద అలా సరదాగా ప్రయాణిస్తూ సినిమా గురించి స్ఫూర్తి పొందాలనుకుంటారు. వారిద్దరూ అలా ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో నిరుపమ అనే అమ్మాయిని రౌడీల బారి నుంచి రక్షిస్తారు. ఒక నలుపు రంగు కారు వారిని వేగంగా దాటుకుని వెళ్లడంతో నిరుపమ థ్రిల్లింగ్ కోసం ఆ కారును ఓవర్టేక్ చేయమని డ్రైవింగ్ చేస్తున్న రిషిని కోరుతుంది. రిషి వేగంగా కారు నడిపి అంతే వేగంగా ఆ కారును దాటుకుని వెళ్ళిపోతారు. కానీ ఆ ప్రయత్నంలో ఆ నలుపు రంగు కారు ఒక ట్రక్కుకు తగిలి ప్రమాదం జరుగుతుంది. కానీ ముందు దాటుకుని వెళ్ళిపోయిన వాళ్ళకి ఈ విషయం తెలియదు. వారు ఒక అడవిలో కాటేజీలో దిగుతారు. రిషి నెమ్మదిగా నిరుపమతో ప్రేమలో పడతాడు. అరవింద్ కు కూడా ఆ అమ్మాయి అంటే ఇష్టం ఏర్పడుతుంది. కొత్త సినిమా కథ చదివే కొద్దీ అరవింద్ రిషికి ఈ కథలో చెప్పిన సంఘటనలే ఇప్పటిదాకా తమ జీవితంలో జరుగుతున్నట్లు గుర్తిస్తారు. కథ చివరిలో ఇద్దరు స్నేహితులు ఒక అమ్మాయి కోసం పోట్లాడుకున్నట్లుగా రాసి ఉంటుంది. కథలో చెప్పిన విధంగానే నిరుపమ గురించి కూడా అరవింద్ రిషి పోట్లాడుకుంటారు. మిగతా కథ పూర్తి చేయడం కోసం ఆ రచయితని అడవిలోకి రమ్మంటారు. అతను ఆ ఇద్దరు స్నేహితులు పోట్లాడుకుంటున్న అమ్మాయి నిజానికి ఒక మానసిక రోగి అని, ఆమె ఆ ఇద్దరు స్నేహితుల్లో ఒక అతన్ని చంపేస్తుందని చెబుతాడు. ఇప్పటిదాకా వారి జీవితంలో కథ ప్రకారమే జరిగాయి కాబట్టి తామిద్దరిలో ఎవరో ఒకరు చనిపోతారని భావించిన అరవింద్ ఆ అమ్మాయిని వదిలించుకోమని రిషిని కోరతాడు. కానీ దానికి రిషి అంగీకరించకుండా అరవింద్కు చెప్పకుండా ఆమెతో కలిసి లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అదే సమయానికి వారున్న ప్రాంతంలోకి ఒక మానసిక రోగి తిరుగుతున్నదని వార్త వస్తుంది. దాంతో అరవింద్ నిరుపమే ఆ మానసిక రోగి అనే నిర్ణయానికి వచ్చేస్తాడు. అరవింద్ ఎలాగైనా నిరుపమను చంపి తన స్నేహితుని కాపాడాలనుకుంటాడు. కానీ అప్పటికే రచయిత కథను రొమాంటిక్ క్లైమాక్స్ గా మార్చేస్తాడు. దాంతో రిషి భద్రంగానే ఉంటాడు. కానీ అరవింద్ మాత్రం వార్తల్లో చెప్పిన సైకోపాత్ చేతిలో మరణిస్తాడు. నిజానికి వారు తమ ప్రయాణంలో ప్రమాదానికి కారణమైన నల్ల కారులో ఉన్నది సైకోపాత్ అయిన ఒక అమ్మాయి. తమకు ప్రమాదం జరగడానికి వారే కారణమని వాళ్ళని చంపాలని అనుకుంటుంది. తన స్నేహితుడు అరవింద్ చావుకు కారణమైన రిషి ఆ సైకోపాత్ను చంపి నిరుపమును కలుసుకోవడంతో కథ ముగుస్తుంది. ఇక ఈ సినిమాలో అరవింద్ గా రాజీవ్ కనకాల, రిషిగా రిచర్డ్స్ రిషి, అలాగే మోనా చోప్రా, రచయితగా గజల్ శ్రీనివాస్, ఇంకా మల్లికార్జునరావు, చైతన్య, వంటవాడిగా పచ్చామధు మొదలగు వారు నటించిన ఈ సినిమా జూలై 9, 2005న విడుదలై సంచలన విజయం సాధించింది. ఇక ఈ సినిమాని హిందీలోకి భయానిక్ ఏ మర్డర్ మిస్టరీ అనే పేరుతో కూడా అనువాదమైంది. అక్కడ కూడా మంచి విజయం సాధించింది. థ్యాంక్ యూ గైస్. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు.